హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత వీడియో అనేది చేయబోతున్నాను. ఈ వీడియో దేనికి సంబంధించింది అంటే, ఒకరు కామెంట్ చేశారు. ఏమని అంటే, మ్యామ్ కెరీర్ బ్రేక్ గురించి అడిగితే ఎలా ఆన్సర్ చేయాలి ప్లీజ్ చెప్పండి అని ఒకరైతే కామెంట్ చేశారు. సో ఈ కామెంట్కి నేను రిప్లై ఇవ్వబోతున్నాను అనమాట. చాలామందికి ఎడ్యుకేషన్ తర్వాత గ్యాప్ అనేది తీసుకుంటూ ఉంటారు. కొంతమంది మ్యారేజెస్ వల్ల కావచ్చు, బిజినెస్లో ఫ్యామిలీ బిజినెస్లో హెల్ప్ చేయడం వల్ల కావచ్చు, సమ్ మోర్ రీజన్స్ వల్ల అయితే ఇయర్ గ్యాప్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతారో అప్పుడు ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అయితే ఇంటర్వ్యూయర్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా అడుగుతారు. ఖచ్చితంగా ఇయర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ఫేస్ చేయాల్సిన క్వశ్చన్ ఇది. ఒకవేళ మీరు నేను చెప్పే ఈ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు హెల్ప్ అయినట్టయితే ఇలా చెప్పండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఐ హెల్ప్డ్ మై ఫాదర్ విత్ హిస్ బిజినెస్. ఒకవేళ మీరు మీ ఫాదర్ బిజినెస్లో హెల్ప్ చేసి అలా గ్యాప్ వచ్చేస్తే ఇలా చెప్పొచ్చు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఐ టుక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ బిజినెస్. మీరు మీ ఫ్యామిలీ బిజినెస్లో ఏమైనా హెల్ప్ చేస్తుంటే ఇలా చెప్పొచ్చు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఇది ఖచ్చితంగా మీరు జరిగి ఉంటే, మీ ఫ్యామిలీలో ఎవరైనా సిక్ అయ్యి మీరు వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వచ్చి మీకు గ్యాప్ వచ్చింటే మాత్రమే చెప్పండి. మై ఫాదర్ వాజ్ సిక్, ఐ స్టేడ్ ఎట్ హోమ్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. అండ్ ఫోర్త్ పాయింట్ వచ్చేసి, ఐ ప్రిపేర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ అదే టైంలో పడింది. మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వగానే మీకు అప్పుడే కాంపిటేటివ్కి సంబంధించి నోటిఫికేషన్ పడ్డాయి అనుకోండి, మీరు ఒకవేళ ఆ టైంలోనే ప్రిపేర్ అవ్వాల్సి వచ్చి కూడా అట్లా గ్యాప్ వస్తుంది కదా. సో ఐ ప్రిపేర్డ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని కూడా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఐ గోట్ సెలెక్టెడ్ ఫర్ ఏ టెక్నికల్ సపోర్ట్ రోల్ ఎట్ మెనీ టెక్నాలజీస్ బట్ didn't receive the offer letter. I waited for 6 months and I joined some other technologies institutes. ఇలా కూడా చెప్పొచ్చు. మీరు ఏమైనా ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి మీరు ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేయడం, ఆఫర్ లెటర్ రాకపోవడం వల్ల మీరు ఏమైనా కోర్సెస్ నేర్చుకోవడానికి ఏమైనా ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వడం వలన కూడా ఇట్లా లేట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఐ గాట్ మ్యారీడ్ సో ఐ టుక్ సమ్ టైమ్ ఆఫ్ ఫర్ మై ఫ్యామిలీ. చాలామందికి మ్యారేజ్ అయిపోతుంది, తర్వాత కొంచెం గ్యాప్ వస్తుంది. సో చాలామందికి ఇంట్లో ఫ్యామిలీస్కి జాబ్ చేయడం ఇష్టం ఉండదు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఐ గాట్ మ్యారీడ్ సో ఐ టుక్ సమ్ టైమ్ ఆఫ్ ఫర్ మై ఫ్యామిలీ అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ మీకు మ్యారేజ్ అయిపోయింది, మీరు ఇప్పుడు జాబ్కి ట్రై చేయాలనుకుంటున్నారు, మధ్యలో ఒక 2-3 years గ్యాప్ వచ్చింది, మీకు ఒక కిడ్స్ కూడా ఉన్నారనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత 2-3 years గ్యాప్ తీసుకున్నారు, మళ్ళీ జాబ్ చేయాలి అనుకుంటున్నారు, మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, అప్పుడు ఆ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఎవరైతే మ్యారేజ్ అయ్యి ఒక 2-3 years గ్యాప్ ఉన్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. ఐ టుక్ ఏ కెరీర్ బ్రేక్ డ్యూ టు personal commitments including marriage and taking care of my child. I am now eager to start any professional journey. During my academic year, I developed a strong foundation in some online program languages. మీరు ఏమైనా ఆన్లైన్లో లాంగ్వేజెస్ నేర్చుకుని ఉంటే, పైథాన్ కానీ జావా కానీ ఇలాంటివి సాఫ్ట్వేర్కి సంబంధించి ఇలా కూడా చెప్పొచ్చు.